నెల్లూరు జిల్లాలో ఘనంగా రొట్టెల పండుగ ప్రారంభమైంది. దర్గాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. బారా షహీద్ దర్గా భక్తులతో నిండిపోయింది. 5 రోజుల పాటు రొట్టెల పండుగ కొనసాగనుంది. ఆ పండుగకు అధికారులు భారీ ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. కులమతాలకు అతీతంగా మత సామ్రాజ్యానికి చిహ్నంగా నిలుస్తుంది నెల్లూరు జిల్లాలోని బారా షాహీద్ రొట్టెల పండుగ ఉత్సవం. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు జరిగే ఈ యొక్క పండుగ వాతావరణాన్ని పూర్తి స్థాయిలో కూడా అధికారులు అప్రమత్తం చేశారు. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రొట్టెల పండుగ అంటేనే ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ప్రాముఖ్యత ఉంది, ఒక విశిష్టత ఉంది. బారా షాహీద్, బారా అంటే 12, షాహీదులు అంటే వీర మరణం పొందినటువంటి షాహీదులు. సో ప్రస్తుతం ఉన్నటువంటి నేనున్నటువంటి ప్రాంతం బారా షాహీద్ ఉన్నటువంటి ప్రాంతం. ఒకసారి నేను విజువల్స్ లో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. బారా షాహీద్ దర్గాకు సంబంధించి ఒక విశిష్టత గుర్తు ఉంది. దాదాపు కూడా 400 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ యొక్క రొట్టెల పండుగకు సంబంధించి బారా షాహీద్ దర్గాకి అత్యంత ప్రాముఖ్యత లభించిందని చెప్పుకోవచ్చు. ఇస్లాం మత ప్రచారం కోసం అరబ్ దేశానికి చెందినటువంటి తురక్మాన్లు దేశం పర్యటించి నీతి బోధనలు చేసేటువంటి క్రమంలో తురక్మాన్లకు ఇస్లాం సంబంధించి ఆ కులానికి అసత్య ప్రచారం చేస్తున్నటువంటి మరో ముస్లింలకు కూడా ఒక యుద్ధం జరిగింది. దాంట్లో తురక్మాన్లు ప్రాణత్యాగం చేశారు. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఈ యొక్క షాహీదులనే బారా షాహీదులు అంటాం. అంటే 12, బారా అంటే 12, షాహీదులు అంటే వీరమరణం పొందినటువంటి వ్యక్తులు. సో ఈ సమాధులనే అత్యంత దైవంగా పూజిస్తారు. 12 మంది షాహీదులు మొండాలను గుర్రాలుగా తీసుకువచ్చి నెల్లూరులోని స్వర్ణాల చెరువు సమీపంలో అంటే ఈ ప్రాంతంలోనే వదిలేశారు. ఈ క్రమంలో మొండాలు కాలక్రమేణా భూమిలో కలిసిపోయి ఇక్కడే సమాధులైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ఆర్కేట్ నవాబుల పరిపాలన సమయంలో స్వర్ణాల చెరువులో రజకులు దుస్తువులు ఉతికేటువంటి సమయంలో ఓ రజక దంపతులు చెరువులో దుస్తువులు ఉతికిన తర్వాత రాత్రి ఇక్కడ నిద్రిస్తున్నటువంటి సమయంలో ఆ దంపతులు ఇద్దరే ఇక్కడ నిద్రించారు. రజకు భార్యకు కలలో బారా షాహీద్ కలలోకి వచ్చి ఆర్కేట్ నవాబ్ భార్య అనారోగ్యంతో బాధపడుతుంది, సమాధులు పక్కన నుంచి మట్టి తీసుకెళ్లి ఆమె నుదుటిపై రాస్తే కోలుకుంటుందని ఆ రజకులకు బారా షాహీదులు కళ్ళలోకి రావడం జరుగుతుంది. ఇదే విషయాన్ని తన భర్తకు చెప్పగా ఆ భర్త మరో కొంతమందికి చెప్పి ఆ నోట ఈ నోట పడ్డంతో ఒక్కసారిగా కూడా ఎవరైతే ప్రాబ్లంతో అంటే ఎవరైతే రాజుగారి భార్యకి ఈ యొక్క మట్టిని తీసుకెళ్లి పూయడంతో లేపనం చేయడంతో ఒక్కసారిగా కూడా ఇక్కడంతా కూడా ఆమె ఆరోగ్యంగా ముందుకు వెళ్తుంది. సో ఇలాంటి తరుణంలోనే ఒక్కసారిగా ఆ రాజుగారు పూర్తి స్థాయిలో కూడా ఈ బారా షాహీద్ దర్గాకి వచ్చి దాదాపు కూడా రొట్టెలను తీసుకువచ్చి రొట్టెలను అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంటే దాదాపు వేల సంఖ్యలో ఇక్కడ రొట్టెలు పంపిణీ చేశారు. అప్పటి నుంచి ఆ రొట్టెలు తిన్న తర్వాత ఏదైనా కోరిన కోరికలు తీరుతాయనే ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఇక్కడ భక్తులు ఏటా కూడా లక్షలాది సంఖ్యలోకి వస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం లక్షల సంఖ్యలో వస్తున్నటువంటి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడే కాదు ఇటు మహారాష్ట్ర, కేరళ అదేవిధంగా పక్క దేశాల నుంచి కూడా ఈ బారా షాహీద్ దర్గాకి వస్తూ ఉంటారు. ఒకసారి మనతో మాట్లాడేందుకు కూడా చాలా మంది భక్తులు ఉన్నారు. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? तमिलनाडु काउंसलर, सुप्रीम कोर्ट लॉयर। कैसा है मैम? बहुत अच्छा है, बहुत करामत वाले है। अच्छा फर्स्ट टाइम आएगा क्या रिपीट आएगा? No, after 16 years I am coming. It's very powerful dargah. Whatever we pray, it comes true. So it's very powerful. फर्स्ट टाइम आएगा. कौन सा रोटी लाया था मैडम? अभी नहीं, फर्स्ट इनसे मिलके उसके बाद रोटी लेना है. क्या रोटी బిజినెస్ కే రోటీ లేంగి. నేను తెలంగాణ హన్మకొండ నుంచి వచ్చిన సార్. తెలంగాణ. మన పిల్లల గురించి రొట్టె తీసుకుందామని వచ్చిన. ఇది 2వ సారి వస్తున్నా. దేవుని దయ వల్ల మంచిగా జరుగుతుంది. బాగా నమ్మకం ఉంది ఇక్కడ ఇన్షాల్లా. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? కాకినాడ. ఓకే, ఏంటి ఏ రొట్టె పట్టుకోబోతున్నారు? నేను నౌకరీ ఉద్యోగం. ఏంటి ఈ పండగ విశిష్టత ఎవరైనా చెప్తే వచ్చారా లేకపోతే ఎలా? 10 సంవత్సరాలు బట్టి మాకు తెలుసండి దీని గురించి. దానివల్ల మేము ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ అండి. ఉద్యోగం రొట్టె గురించి వచ్చాను. ఉద్యోగం ఏంటి నమ్మకం ఉంది ఇక్కడ? ఉంది అండి నమ్మకం. రొట్టె పట్టుకుంటే పని అవుతుందా? ఆ పని 100% అవుతుంది. ఎవరు చెప్పారు మీకు ఇది? చూస్తున్నాను, మా ఫ్యామిలీ కూడా వచ్చారు, వాళ్ళతో కలిసి వచ్చాను, వాళ్ళు కూడా చెప్తున్నారు 100% పని అవుతుంది. 2 years నుంచి వస్తున్నాను. సో ఇక్కడ భక్తులు ఎవరిని అడిగినా కూడా
ఉద్యోగం రొట్టె, సంతానం రొట్టె, వైద్య రొట్టె, విద్య రొట్టె, అదేవిధంగా విదేశీ రొట్టె, ఇలా అనేక రకాలను రొట్టెలను పట్టుకుంటే తమకు అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుందనే ఒక ఉద్దేశంతోనే దాదాపు సుదూర ప్రాంతాల నుంచి ఇప్పటివరకు మనం చూస్తే తమిళనాడు, వరంగల్, కాకినాడ అనేక ప్రాంతాల వారిగా కూడా కుటుంబ సైతం ఈ 5 రోజుల పాటు జరిగే పండగకు కూడా హాజరవుతారు. ఇక్కడే 5 రోజుల పాటు ఉండి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏఎస్పేట దర్గా అయ్యుండొచ్చు, కసుమూరు దర్గా అయ్యుండొచ్చు, ఇలా అన్ని దర్గాలు కూడా సందర్శించిన తర్వాత వాళ్ళు తమ ప్రాంతానికి వెళ్తారు. సో మొత్తానికి బారా షాహిద్ దర్గాకి ఒక పూర్తి స్థాయిలో లక్షల సంఖ్యలో వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం జరగకుండా మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బ్రదర్స్, అదేవిధంగా నగరపాలక సంస్థకు సంబంధించి కంటే అందరూ కూడా సమన్వయపరుచుకుంటూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక పికెట్ని అయితే ఏర్పాటు చేశారు. వచ్చేటువంటి భక్తులు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ బారా షాహిదులు దర్శించుకున్న తర్వాత స్వర్ణాల చెరువు వద్దకు వెళ్ళి అక్కడ రొట్టెల మార్పిడి చేసుకున్న తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా కూడా వాళ్ళు వెళ్ళేటువంటి ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం మీద బారా షాహిద్ దర్గాకు సంబంధించి తొలి రోజు అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు నుంచి. మియాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి శివప్రసాద్